ఎండాకాలం భానుడి జ్వాలలకు పెద్దవాళ్లే తట్టుకోలేరు. అలాంటిది పిల్లలు ఇంకా తట్టుకోలేరు. ముఖ్యంగా 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టే పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా కేరింగ్ గా ఉండాలి. వారి రూమ్ ని బయట టెంపరేచర్ కంటే కూల్ గా ఉంచాలి. ఎండలో వారు ఆడకుండా, వారిని తిప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి సమ్మర్ లో బేబీస్ రూమ్ ని ఎలా ఉంచాలో తెలుసుకుందామా? ఎండాకాలం వచ్చిందంటే భానుడి భగభగలకు పెద్దవాళ్లమే తట్టుకోలేకపోతాం. అలాంటిది చిన్నపిల్లలైతే ఆ వేడిని అస్సలు భరించలేకపోతారు. అందుకే ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే పిల్లల్ని ఎండలో తిప్పొద్దు అని మరీ హెచ్చరిస్తారు. ముఖ్యంగా నడినెత్తిన సూర్యుడి ఎండకి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బయటికి పంపకుండా ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఎండాకాలం పిల్లల రూమ్ ని కూల్ గా ఉంచడం అనేది తల్లులకు నిజంగానే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వారికి కేటాయించిన రూమ్ లో కంటే కూడా పిల్లలు ఇల్లంతా తిరుగుతూ అన్ని చోట్లకి పరిగెడుతుంటారు. అందుకే మన ఇంటి వాతావరణాన్ని కూల్ గా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికోసం ఇంటికి చల్లదనాన్ని అందించే ఏర్పాటు చేయాలి. ఏసీ, కూలర్స్ ఉన్న వాళ్ళైతే అవి పిల్లలకు చల్లదనాన్ని అందిస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇవి లేని వాళ్ళు ఇంటి వాతావరణం చల్లగా ఉండే ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు మామూలుగా ఎండాకాలంలో సెలవులు అవి వస్తాయి, బాగా ఆడుకునేదానికి టైం కూడా చాలా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇంట్లోనే చాలా వరకు ఆడుకునేటట్టు మనము వసతి ఏర్పాటు చేయాలి. కేర్ఫుల్గా ఏమీ ప్రాబ్లం రాకుండా ఆడుకోవాలి అంటే వీలైనంత వరకు ఇంట్లో ఫర్నిచర్ తక్కువ ఉండాలి. ఏదైతే ఆడుకునే రూమ్ ఉంటుందో అక్కడ నీరు అక్కడ పెట్టి ఉంచాలి. ఆడుకుంటూ మధ్యలో దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగేదానికి వీలుగా ఉన్నట్టు. ఇంకొకటి డస్ట్ ఎక్కువ లేకుండా బాగా దుమ్ము దులిపి ఆ రూమ్ అంతా శుభ్రం చేసి ఉంచుకోవాలి. కామన్గా చేసే మిస్టేక్ ఏమంటే బాగా ఫుల్గా ఏసీ వేయడం లేదా ఫుల్గా ఫ్యాన్ వేయడం. అట్లా వేసినప్పుడు ఏమవుతుంది అంటే గబుక్కున రూమ్లోంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ టెంపరేచర్ అడాప్ట్ అవ్వదు. లోపల టెంపరేచర్ కూడా మరీ కోల్డ్గా లేకుండా 23 to 25 degrees మధ్యలో ఉంటే చాలు. బాగా చల్లగా ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, ఏసీతో పాటు కొద్దిగా న్యాచురల్ ఎయిర్ కూడా రూమ్లోకి వచ్చేటట్టు విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టి ముందు దాన్ని అంతా డస్ట్ ఫ్రీ చేసి తర్వాత కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేయాలి. చాలా మంది ఎండ తీవ్రత తట్టుకోలేక కింద పడుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఆ నేల చల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రం చేసిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి ఆడిపిస్తే మంచిది. లెదర్ సోఫా ఉండకూడదు. లెదర్ సోఫా బాగా వేడి వస్తుంది, ప్లస్ స్కిన్ అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా విషయాల్లో మనం బేబీస్ ని సమ్మర్ లో కాపాడుకోవాలి. కేవలం రూమ్ ని మాత్రమే కూల్ గా ఉంచితే సరిపోదు. వారికి ఈ సీజన్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వారికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వారిని సన్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే విషయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ కి ఎంతో ఉంది. చిన్న విషయాలు కూడా ఒక్కోసారి బేబీని జబ్బుకు గురిచేసే అవకాశం ఉంది. అందుకే అన్ని విషయాల్లో పిల్లలకి రక్షణ చాలా అవసరం. ముఖ్యంగా బేబీకి వేసే దుస్తులు. ఎండలో బయటకు తీసుకెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. సమ్మర్ లో పిల్లలకి ఫ్రీగా ఉండే దుస్తులు వేయాలి. ముఖ్యంగా కాటన్ దుస్తులు వేస్తే మంచిది. వారు ఎండాకాలం ఆడుకునేటప్పుడు చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. వేరే దుస్తులు వేస్తే చెమట పీల్చుకునే అవకాశం ఉండదు కాబట్టి కాటన్ దుస్తులు వేస్తే మంచిది. అంతేకాదు వదులుగా లూజ్గా ఉండే బట్టలు వేయాలి. ఇంకా బయటికి తీసుకెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో కూడా వేడి గాలి తగిలే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలకి చల్లదనాన్ని అందించే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఎండాకాలంలో పిల్లలు బాగా జాగ్రత్త తీసుకోవాల్సింది 3 విషయాలు. బాగా నీరు తాగించడం ఎంత ఇంపార్టెంటో, దుస్తులు తేలికగా ఉన్నవి, బాగా గాలి ఆడేటట్టు ఉండే దుస్తులు వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మామూలుగా సెలవుల్లో అందరూ టూర్లకు ఎక్కువ పోతారు. తో వెళ్ళినప్పుడు రకరకాల దుస్తులు పెట్టుకొని బాగా సిల్క్, షైనింగ్ ఉన్నవి అట్లాంటివి వేసుకోకుండా బాగా వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం చాలా ముఖ్యం. దాంతోపాటు కాటన్ దుస్తులే ఎక్కువ వాడుకోవాలి. ప్యాంట్స్ ఇవి వేసుకున్నప్పుడు కూడా టైట్గా లేకుండా బాగా లూజ్గా పైజామాలాగా వేసుకోవాలి. అండ్ 2 సార్లు 3 సార్లు బట్టలు మార్చుకునేటట్టు కూడా ఉండాలి. సేఫ్గా ఇవ్వాల్సింది కామన్గా ఈజీగా అందరూ తీసుకోగలిగేది మంచినీళ్ళతో పాటు
ఇంట్లో మజ్జిగ, ఎంత పెరుగు ఉంటే అంత మజ్జిగ చేసి పెట్టి, మామూలుగా పేషెంట్స్కి ఏం చెప్తాము అంటే టేబుల్ మీద కానీ ఆడుకునే స్థలంలో 2-3 చోట్ల వాళ్ళకి బాగా క్లీన్ బాటిల్స్లో మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ రసం, ఈ వాటర్ మెలన్ జ్యూస్ అట్లాంటివి చేసి పెట్టి కొంచెం ఆహ్లాదకరంగా ఉండేటట్టు చిన్న పూలున్న గ్లాసుల్లో అట్లా వేసిస్తే పిల్లలకి అది రొటీన్గా తాగినట్టు కాకుండా కొంచెం ఇష్టంగా తాగుతారు. మరో ఇంపార్టెంట్ విషయం ఏమంటే బయట ఎండలో ఉన్న టైంలో కానీ బయట ఆడుకోవడానికి బీచ్ల దగ్గర, ఆ పార్కులకి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం ఓపెన్ ప్లేస్లో ఆడుకుంటారు, క్రికెట్ ఆడతారు పిల్లలు. అట్లాంటి టైంలో వాళ్ళు బాగా సన్ నుంచి డైరెక్ట్గా సూర్యరశ్మి తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒక టోపీ లాంటిది అలవాటు చేయొచ్చు. వీలైనంత వరకు పెట్టుకునే టోపీ కూడా కాటన్ క్లాత్తో కానీ క్యాన్వాస్ క్లాత్తో చేసింది పెట్టుకోవచ్చు. కొంచెం తల, మొహం అది కవర్ అయ్యేటట్టు ఉండాలి, మరీ చిన్న టోపీ కాకుండా. మామూలుగా పద్ధతి ప్రకారము లేదా హోమ్ రెమెడీ చేసేటట్టు ఈ వెల్లుల్లి రసాలు తీసి చెవులు వెనకాల అట్లా పూసుకుంటూ ఉంటారు. వాటికి చెమట కారే స్థలాల్లో కనుక పూసినట్టయితే చర్మము పుండయ్యే ప్రమాదం ఉంటుంది. సో దానికి బాగా బయటికి వెళ్ళేటప్పుడు అట్లాంటివి ఏమీ చేయకుండా జస్ట్ ఒక లైట్ క్లాత్ కావాలంటే కట్టుకొని వెళ్ళచ్చు.